హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. చికెన్ ఫ్రై కొంచెం గ్రేవీ ఉండేటట్టుగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా, ఎక్కువ వేపకుండా ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని దానిలో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిమిరపకాయలు 4-5 చిన్నగా తరిగి, 1 ఉల్లిపాయని ఇలా చీలికలుగా తరిగి వేసుకోండి. తర్వాత 2 పెద్ద టేబుల్ స్పూన్లు మేగడ, పెరుగు మీద మేగడ వేసుకోండి. పాల మీద మేగడైనా పర్వాలేదు, ఏదైనా మేగడ వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి, అంటే ఆల్మోస్ట్ మనం చికెన్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం. ఇంకా ఏమీ వేయక్కర్లేదు నూనె తప్పితే. ఇప్పుడు ఈ చికెన్ని ఆ ఉల్లిపాయ ముక్కలు, ఆ కరివేపాకు కూడా మెత్తబడేటట్టుగా, ఈ ఇంగ్రీడియంట్స్ మనం వేసినవన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేట్టుగా బాగా మసాజ్ చేస్తున్నట్టుగా బాగా ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండుకొని బాగా కలుపుకోండి. చికెన్లోంచి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తబడాలి, అలా కలపండి. అంటే ఉల్లిపాయ ముక్క కూడా క్రంచీగా లేకుండా మెత్తబడేటట్టు కలపాలి. ఇప్పుడు అలా చికెన్ ముక్కలన్నింటినీ ఇలా బాగా కలుపుకోండి. నేను చెప్పిన కొలతలు 1/2 కేజీ చికెన్కి మీరు దాన్ని బట్టి కొలతలు పెంచుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచండి. గంట సేపు అయినా పర్వాలేదు, మినిమం అరగంట సేపు ఖచ్చితంగా ఉంచండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని మరొక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని దీన్ని పూర్తిగా ఏగే వరకు ఫ్రై చేసుకోండి. మొత్తం మంచి కలర్ వచ్చేటట్టు, బ్రౌన్ కలర్లో అయిపోయేటట్టు వేపాలి ఈ ఉల్లిపాయలని. ఇలా వేపిన ఉల్లిపాయలు ఒకవేళ కావాలనుకుంటే ఇలా వేపి కూడా ముక్కల్లో ముందే నానపెట్టేసుకోవచ్చు. అలా నానపెట్టుకుంటే ఉత్త నూనె వేసి ఈ ముక్కలన్నీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలన్నింటినీ ఈ ఉల్లిపాయలు వేగిన నూనెలో వేసేయండి. వేసి ఇప్పుడే ఉంది అసలు కిటుకు. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుతూనే ఉండండి. అలా కలుపుతూనే ఉండండి. అలా కాకుండా వెంటనే మూత పెట్టేశారంటే ఫుల్గా గ్రేవీ వచ్చేస్తుంది, ఎక్కువ నీరు ఊరుతుంది. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నాని ఉంటుంది కదా చికెను, ఎక్కువ నీరు ఊరుతుంది. అలా నీరు ఎక్కువ ఊరనీయకుండా చికెన్ ముందే వేపుకోవాలి. చికెన్ అంతా ఉడికిన తర్వాత వేపితే ముక్కలు ఇడిపోతాయి, అందుకని ఇప్పుడు ముందే వేపుకోవాలి మనం. ఇదిగో ఇలా వేపుతున్న కొందికి గ్రేవీ వస్తుంది. అలా ఎక్కువ గ్రేవీ రాకుండా మనం ఈ చికెన్ని మినిమం 5 నిమిషాల సేపు అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇదే ఈ కూరకి అసలు స్పెషల్. ఇలా చేయకపోతే ఈ కూర ఆ టేస్ట్ రాదు. ఖచ్చితంగా 5 నిమిషాలు ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్నప్పుడు ఆ గ్రేవీ వస్తుంది కదా, అది కొంచెం ఎవాపరేట్ అవుతుంది. అలా అవ్వకపోతే కనుక ఎక్కువ గ్రేవీ వచ్చేస్తుంది. ఎక్కువసేపు ఉడికేసరికి ముక్క మెత్తబడిపోతుంది, మనకి మామూలు కర్రీలాగా అయిపోతుంది, ఏపుడులాగా అవ్వదు. అందుకని ముక్క ఉడకముందే ఇలా కాసేపు వేపండి. ఇలా ఒక 5 నిమిషాలు ఆ గ్రేవీ అంతా ఇదిగో ఇంకా ఎక్కువ వచ్చింది, వచ్చి ఇంకొంచెం చిక్కబడింది కూడా. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేపుకోండి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మరొక 5 నిమిషాలు ముక్క ఉడకనేయండి. ఇప్పుడు మనం ముందే వేపాం కాబట్టి ముక్క ఈజీగా ఉడికిపోద్ది. చూసారా, ఇంకాస్త గ్రేవీ వచ్చింది. ముందే పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ గ్రేవీ వచ్చేది. ఇప్పుడు మరి కాస్త వచ్చింది. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఇంకొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని మూత పెట్టి ఆ గ్రేవీ అంతా ఎగరగొట్టండి. మరొక 5 నిమిషాలకు చూసారా, గ్రేవీ అంతా ఎగిరిపోయింది, చికెన్ చక్కగా వేగిపోయింది. కానీ నేను చెప్పిన టిప్స్ మాత్రం ఖచ్చితంగా పాటించండి. ముందు మాత్రమే చికెన్ 5 నిమిషాలు వేపండి. లాస్ట్లో వేపుదాం అనుకోవద్దు, లాస్ట్లో వేపితే ముక్క విడిపోతుంది. ఇలా చేసుకోండి. ఉప్పు కారం మాత్రం చెక్ చేసుకోండి, ఇంకా ఏమీ వేయక్కర్లేదు. తర్వాత కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని గార్నిష్కి దించుకోవచ్చు. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.